తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉండటం మన అదృష్టం. ఎన్టీఆర్ మొదలుకుని చంద్రబాబు వరకు మన పార్టీ సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్దాం. అదే సమయంలో ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోదామంటూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఒంగోలులోని బృందావన కళ్యాణ మండపంలో జరిగిన జిల్లా మహానాడులో ఇన్ఛార్జి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 4 రోజుల నుండి మండల, నియోజకవర్గ, జిల్లా మహానాడులు జరుపుకున్నామని, దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత సభ్యత్వం ఒక్క టీడీపీకి మాత్రమే ఉందన్నారు. ఇలాంటి పార్టీలో ఉండటం గర్వకారణమన్నారు. 1983లో పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ స్ఫూర్తి, పట్టుదల, అకుంఠిత దీక్ష ఇప్పటికీ కొనసాగుతూనే ఉందన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 కూటమి ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తుందన్నారు. సూపర్ 6 గురించి వైసీపీతో పాటు వామపక్షాలు మాట్లాడటాన్ని ఆయన ఖండించారు. గత 5 ఏళ్ల విధ్వంసక పాలనలో జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూడుస్తూ సూపర్ 6 అమలు చేస్తున్నారంటూ తెలిపారు. రాష్ట్ర మహానాడులో సంక్షేమ క్యాలెండర్ను చంద్రబాబు రిలీజ్ చేస్తున్నారంటూ తెలిపారు. రాజకీయాలకు జగన్ సరిపోడని ఆనంద్ తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై ఆయనకి ఏమాత్రం విలువ లేదన్నారు. ప్రజా తీర్పును అపహాస్యం చేసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజులు ప్రజా విద్రోహ దినమంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఆనంద్ తప్పుబట్టారు. దోపిడీలు, స్కాములకు పర్యాయపదంగా నీ పేరు వినిపిస్తుందని, ప్రతిపక్ష హోదా కూడా రాని నీకు మా గురించి మాట్లాడే అర్హత లేదంటూ మంత్రి ఆరం రామనారాయణ రెడ్డి హితవు పలికారు. జరుగుతున్నటువంటి, జరగాల్సినటువంటి, కావాల్సినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని వారందరూ కూడా చెప్పడమే కాదు, తీర్మానాల ద్వారా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపించే ఏర్పాటు చేయడం, ఇది మహానాడులో నిరంతరం జరిగే ప్రక్రియ. ఈనాడు తిరిగి మళ్ళీ భవిష్యత్తుకి మనం మార్గాన్ని సుగమం చేసుకోవడానికి ప్రభుత్వ దృష్టిలో మన ప్రాంతం యొక్క అభివృద్ధి, సంక్షేమం, మన ప్రాంత ప్రజల యొక్క ఆలోచన విధానం, ప్రభుత్వ సరళి, ఇవన్నీ కూడా ఒకసారి ఇక్కడ చర్చించుకునే కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరిగింది. దాదాపుగా గడిచిన 3-4 రోజుల నుంచి మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇవాళ జిల్లా స్థాయికి వచ్చాం. రేపు మహానాడు స్థాయికి కడప జిల్లాకి వెళ్ళబోతూ ఉన్నాం అందరం. ఈ సందర్భంలో మీ అందరికీ నేను కోరేది ఒకటి, ఇవాళ వారు ప్రతిపాదించినటువంటి తీర్మానాలు, శాసనసభ్యులుగా మాట్లాడినటువంటి అనేక విషయాలు ఇవాళ ఇక్కడ ప్రస్తావనకు వచ్చాయి. వీటన్నిటినీ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి, కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి పంపించడం జరుగుతుంది. కానీ 1-2 విషయాలు మాత్రం నేను ముందు మాట్లాడాలి. అందరం మన ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచిస్తాం, అందరం మన ప్రాంత ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచిస్తాం. కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి ఈ పార్టీలో 1983లో ఆయన సరసన కూర్చునే అదృష్టం కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు నేను మీ ముందు నిలబడ్డాను. 1983లో మొట్టమొదట తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీలో నేను ఒక సభ్యుడిని. తర్వాత మళ్ళీ 2వ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఆయన ప్రక్కన మంత్రిగా కూర్చునేటువంటి అవకాశం. అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక రకాలుగా దాదాపు 8 దఫాలు శాసనసభ్యుడిగా, 4 దఫాలు మంత్రిగా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రం ఎన్ని విధాలుగా చేసినా ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పెరిగినటువంటి మనం ఆ యొక్క స్ఫూర్తి, ఆ యొక్క నిజాయితీ, ఆ యొక్క పట్టుదల, ఇవాళ చిత్తశుద్ధి, ప్రజల పట్ల అకుంఠిత దీక్ష అలాగే కొనసాగుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఒక విషయం మనం అనుకోవాలి, ఈరోజు అనేక రకాలుగా అధికారంలోకి వచ్చాం, ప్రభుత్వం మనది, చంద్రబాబు మనం ఏం చెప్తే అది వింటారు, లోకేష్ గారు మనం ఏది కోరితే అది చేస్తారు,
ఇవన్నీ సహజం. కానీ మనం ఉండేది ఒక రాజకీయ పార్టీలు. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఇవి రెండు వేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏవైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలను నెరవేర్చి మేము చేశామని చెప్పేటువంటి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేది ఇవాల్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. రేపటి ఎన్నికలకి లేదా రేపటి ప్రత్యర్థులకి సమాధానం చెప్పాల్సింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. గమనించండి అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. అన్నీ చంద్రబాబు నాయుడు గారే మాట్లాడలేరు, అన్నీ చంద్రబాబు నాయుడు గారే ఎదుర్కోలేరు, అన్నింటికీ నారా లోకేష్ గారే ముందుకు రాలేరు. కొన్ని బాధ్యతలు, కొన్ని పద్ధతులు, కొన్ని కార్యక్రమాల్లో ఉండడం జరుగుతుంది. ఇవాళ అతి పెద్ద పార్టీ. నేను 1983లో శాసనసభ్యుడు అయినప్పుడు అప్పుడు పార్టీ సభ్యత్వాలు లేవు. 1986 పార్టీ సభ్యత్వాలను ప్రారంభించినప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో కలిసి ఆయనతో శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్తలుగా కూడా మేము పనిచేసాం. ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తే పార్టీని నడిపించినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల యొక్క నాయకత్వాలని సమన్వయం చేసి ఈ దేశంలో నేషనల్ ఫ్రంట్ని తీసుకొచ్చి భారత ప్రధానులు కూడా ఆంధ్రప్రదేశ్కి రప్పించగలిగినటువంటి శక్తి సామర్థ్యాల్ని ఆనాడు ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఇవాళ అటువంటి పరిస్థితుల నుంచి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం, కానీ సమస్యలు మాత్రం కొండంత ఉన్నాయి. 10.5 లక్షల కోట్ల అప్పులతో ఈరోజు ఈ రాష్ట్రం మన చేతికి వచ్చింది. ఈ అప్పులే కడదామా, అప్పులకి అయ్యే వడ్డీలే కట్టాలనా, చెప్పిన మాట నెరవేర్చుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఈరోజు ఎంత పెద్ద సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. చెప్పిన సూపర్ 6ని నెరవేర్చుకోవడానికి ఈరోజు ఒక ప్రయత్నం మొదలుపెట్టాం. చాలామంది అంటున్నారు ఇటీవల మన ప్రత్యర్థి పార్టీయే మాట్లాడుతుందని అనుకున్నాం, కానీ వామపక్ష పార్టీలు కూడా మాట్లాడడం మొదలుపెట్టాయి. ఏమైంది ఇవాళ? 10 మాసాలు గడవలేదు ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి. అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని పగ్గాలను చేతబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడిపిస్తూ ఉంటే, ఇన్ని సమస్యలు ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలకు ముందు కూటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నాడు చెప్పినటువంటి మాటలు నెరవేర్చుకునే దిశలో ఇవాళ చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు. అందులో భాగమే సూపర్ 6లో సామాజిక పెన్షన్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆషామాషిగా రాలేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొదటిసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆవేళ 200 పెన్షన్, 2000 చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఒకేసారి 2000 చేశారు. అదే మధ్యలో వచ్చినటువంటి పోయిన 5 సంవత్సరాల ప్రభుత్వం మేము 3000 చేస్తామంటే అతన్ని ఆమోదించారు ఆనాడు ప్రజలు. ఆ 3000 రూపాయలు ఎన్ని విడతలుగా వాయిదాల పద్ధతిలో పెన్షన్ అందిందో మనందరం చూసాం. ఆ 1000 రూపాయలను పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు వాళ్ళు.
కానీ 3,000 నుంచి 4,000, 3,000 నుంచి 6,000, 6,000 నుంచి 10,000, 10,000 నుంచి 15,000 ఇన్ని విడతల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఒక పేద కుటుంబానికి అందించడానికి ఒకే ఒక నిర్ణయం, ఒక్కరోజు రాత్రి ఫైల్ మీద సంతకం పెడితే ఇవాళ 63.5 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు చేస్తూ ఉన్నాం. 33,000 కోట్లు సంక్షేమానికే ఖర్చు చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నిధులు ఎక్కడి నుంచి రావాలి? మనం కట్టే పన్నులే, మనం తీసుకొచ్చేటువంటి అభివృద్ధి, సంక్షేమమే తిరిగి మళ్ళీ పేదవాళ్ళకి అందించాలన్న తపన ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో 2,82,303 మందికి 123.22 కోట్ల రూపాయలు ప్రకాశం జిల్లాలో ఇవాళ పెన్షన్లు ఇస్తున్నాం. మరి ఇంత పెద్ద మొత్తం, ఇంత పెద్ద ఆలోచన ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసిందే కానీ ఇతర పార్టీలు కాదు. అంతేవిధంగా గతంలోనే చంద్రబాబు నాయుడు గారు పొగరాని పొయ్యలు ఇచ్చారు. ప్రతి మహిళ గ్యాస్ స్టవ్ వాడాలన్నారు. ఇవాళ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ గ్యాస్ సిలిండర్లకు దీపం పథకం కింద 96.65 లక్షల మందికి దాదాపుగా 846 కోట్ల రూపాయలు ఉచిత గ్యాస్ పంపిణీ ఇవాళ సిలిండర్లను మొదలుపెట్టి మరి సూపర్ 6లో 2వ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం. సూపర్ 6లో మరొక హామీ అమరావతి రాజధాని. మరి రాజధాని లేని రాష్ట్రంలో 5 ఏళ్ళు బతికాం మనం. రాజధాని అని మన బిడ్డలను అడిగితే ఏ రాజధాని నుంచి వచ్చారని అంటే బయట ప్రపంచానికి తెలియనటువంటి పరిస్థితి. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళు నడిచింది అంటే ఇవాళ దిక్సూచి లేనటువంటి నావ ప్రయాణం ఎంత దూరమైన సముద్రంలో ప్రయాణం చేస్తుందే తప్ప తీరానికి చేరాలంటే ఏదో ఒక దిక్సూచి కావాలి. అదేవిధంగా మన బిడ్డల యొక్క భవిష్యత్తుకి ఒక రాష్ట్రం, ఒక రాజధాని కావాలంటే 5 సంవత్సరాలు దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో బతికింది అని చెప్పి తెలియజేస్తాము. తిరిగి అమరావతి రాజధానిని తీసుకురావడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో రాజధాని పనులు ముమ్మరంగా మొదలుపెట్టాం. మరి ఎప్పుడు ఏమో ఏం జరుగుతుందో వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నాం. అయితే శాశ్వతంగా రాజధాని అమరావతి ఉండాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఇటీవలనే కేబినెట్ సమావేశంలో చర్చించి దానికి ఒక చట్టాన్ని చేసి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కూడా ఆ చట్టాన్ని ఆమోదించి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడానికి కావలసిన కార్యక్రమాన్ని ఇవాళ మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్డీఏ కూటమి నాయకత్వం 202 అన్న క్యాంటీన్లు మూసేశారు. ఇవాళ మళ్ళీ అన్నీ తెరిచారు. అలాగే ప్రకాశం జిల్లాలో 3,91,674 మందికి 31,75 లక్షలతో ఇవాళ గ్యాస్ సిలిండర్ల పంపిణీ కూడా జరుగుతూ ఉంది. ఇలా ఒకటొకటిగా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇటీవలే వెలుగొండ ప్రాజెక్టు గురించి కూడా చర్చ జరిగింది. వెలుగొండ ప్రాజెక్టు చర్చ జరిగేటప్పుడు అందరం కూడా చెప్పడం జరిగింది, ఒక్క ప్రకాశం జిల్లాకే కాదు నెల్లూరు జిల్లాకు కూడా వెలుగొండ ప్రాజెక్టు అవసరం ఉంది. మా నియోజకవర్గాలకు కూడా కృష్ణా జలాలు రావాలి అని అంటే వెలుగొండ ప్రాజెక్టు అవసరం ఉంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి కేబినెట్ సమావేశంలో కూడా మేము చెప్పడం జరిగింది. భవిష్యత్తులో కూడా దాన్ని సాధించడంలో ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మీ నాయకులతోటి, మీ శాసనసభ్యులతోటి, మీ ఆలోచనలతో కలిసి మేము కూడా ముందుకు నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క ప్రాధాన్యత తెలిసిన వాళ్ళు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీరు లేకపోతే ఏ విధంగా కష్టాలు పడతారో రైతాంగం కళ్ళతో చూసిన వాళ్ళు. కాబట్టి తప్పనిసరిగా వెలుగొండ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యతని గుర్తించి పనిచేయడం కూడా జరుగుతుంది. ఇవాళ కేవలం ఇన్ఛార్జి మంత్రిగా ఏదో హోదాలో రావడమే కాదు,
ఈ ప్రాంత ప్రజల యొక్క దాహార్తి, ఈ ప్రాంత ప్రజల యొక్క మెట్ట ప్రాంతాల యొక్క రైతుల యొక్క కావలసినటువంటి సాగునీరు, త్రాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో తప్పనిసరిగా మా వంతు కృషి మేము చేస్తాము. ఈ ప్రభుత్వంలో కలిసి పనిచేస్తానని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ కొన్ని తీర్మానాలు పెట్టారు. ప్రధానంగా కేబినెట్ సమావేశంలో మాకు వచ్చింది, మార్కాపురం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అనేదే లక్ష్యం. ఆ లక్ష్యాన్ని దిశగా ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది. మార్కాపురం, నేను కూడా మధ్యలో ఒకరోజు మార్కాపురం వచ్చాను ముఖ్యమంత్రి గారితో. మార్కాపురం జిల్లా ఏర్పడితే ప్రకాశం జిల్లా ఎలా అని చెప్పి ఆలోచన చేశాం. మరి ప్రకాశం జిల్లా ఏమో ఈ ఒంగోలు ఈ ప్రాంతం అంతా కోస్తాలో ఉంది. మెట్ట ప్రాంతంగా వెనకున్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. మార్కాపురం కానీ, అలాగే గిద్దలూరు కానీ, దర్శి కానీ, కనిగిరి కానీ, ఈ మెట్ట ప్రాంతాలంతా కూడా మళ్ళీ ఒక జిల్లా తయారైతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వెనకబడిన జిల్లా ఇంకా వెనక్కిపోయే పరిస్థితి ఉంది. అందుకనే ముఖ్యమంత్రి గారు సమగ్రమైనటువంటి మార్కాపురం జిల్లా అన్ని విధాల ఆమోదయోగ్యమైనటువంటి సాగునీరు, త్రాగునీరుతోటి పారిశ్రామికంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని దొనకొండ ప్రాంతంలో పారిశ్రామిక వాడను తీసుకురావాలి, పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పి తీరాలి, ఆ ప్రాంత యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన, సమగ్ర ప్రణాళికను తయారు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ కందుకూరు పొద్దున్నే నాకు నెల్లూరులో మహానాడు జరిగింది. నెల్లూరు మహానాడుకి అక్కడ హాజరై ఇక్కడికి వచ్చాను. కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు అక్కడ కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపండి, ఒంగోలు జిల్లాలో కలపండి, మా ప్రజలందరూ ఇక్కడ ఉన్నవాళ్ళం మరి అటుపోయింది అని అంటే మేము కూడా అన్నాం. సరదాగా ఆయనతో మాట్లాడుతూ కందుకూరుని కలుపుతానన్నాడు చంద్రబాబు నాయుడు గారు. కందుకూరును నువ్వు తీసుకో, రామాయపట్నం అట్లాగే గుడ్లూరు ఇవన్నీ మేము తీసుకుంటామని చెప్పి మేము సరదాగా మాట్లాడడం జరిగింది. అంటే అవన్నీ లేని కందుకూరు నాకెందుకు అన్నాడు అక్కడ కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు. అంటే ఒక సమగ్రమైన స్వరూపమైన ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వానికి ఉంది. ప్రతి జిల్లాలో ఒక పోర్ట్, ప్రతి జిల్లాలో ఒక ఫిషింగ్ హార్బర్, కోస్తా తీర ప్రాంతాన్ని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మనకు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరంలో అనేక రకాల నగరాలు, జిల్లాలు ఉన్నాయి. ఇవాళ మనకు మొత్తం కోస్తా తీరమే. 4 జిల్లాలు రాయలసీమలో ఉండొచ్చు, కానీ రాయలసీమకి ప్రాధాన్యతని పారిశ్రామికంగా ఇస్తూ కోస్తా తీర ప్రాంతాన్నంతా మరి పోర్ట్లతో, మరి ఫిషింగ్ హార్బర్లతో అభివృద్ధి చేసేటువంటి ఒక అవకాశం బహుశా రాబోయేటువంటి ఒక 10 సంవత్సరాల్లో కోస్తా ప్రాంతం అన్ని జిల్లాలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది మరి విదేశాల్లో ఉన్నటువంటి అగ్రదేశాలతో పోటీ పడేంత ఆర్థిక స్థితి ఈనాడు మన ప్రాంతాలకు వస్తుంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రణాళికలు అలా ఉన్నాయి, చేయాలనే తపన తలంపు ఉంది, చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఇవాళ మా కేబినెట్లో, మా ప్రభుత్వంలో ఆయన వయసుకు తగ్గ పని కాదు, ఆయన వయసుకు మించిన పని చేస్తుంది. అంత వయసులో శ్రమిస్తున్నా అంటే మాకే ఒక్కొక్కసారి ఒక రోజు ఏదన్నా ఒక టూర్ పోతే రెండో రోజు ఇంట్లో రెస్ట్ తీసుకుందామంటాం, కానీ రాత్రి పడుకుంటాడు, పొద్దున్న లేస్తాడు. ఇంకెక్కడో ఒక పత్రికల్లో కనబడతాడు, అక్కడికి పోయాడు ముఖ్యమంత్రి అంటారు. ఏమయ్యా ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నాడా లేకుంటే అక్కడికి వెళ్ళాడా అంటే ఆయన పొద్దున్నే లేచి వెళ్ళిపోయాడు సార్, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు అంటారు. ఇలాంటి శ్రమ అవసరం లేకపోయినా ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, తను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ఇవాళ శ్రమిస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఆయనే కాదు, ఆయనతో ఉన్న వాళ్ళందరూ కూడా అదే పరిస్థితి. ప్రతి ఒక్కరం కష్టపడాలి. ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసి మళ్ళీ మనం 10 సంవత్సరాలు ముందుకు పోవాలి అనేటువంటి ఒక తపన ఇవాళ మన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆ విధంగా నడుస్తూ
ముందుకు పోతూ ఉన్నాం. రేపు రాబోయేటువంటి మాసంలో సూపర్ 6లో భాగం ప్రతి ఒక్కరికి తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ఆ తర్వాత రైతులకి అన్నదాత సుఖీభవ అని 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే మనం 14,000 ఇవ్వాలి. నిధులు ఇబ్బంది ఉంది, అయినా చెప్పిన మాట కట్టుబడి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000లో ఎన్ని విడతలు వాళ్ళు ఇస్తే అన్ని విడతలు మనం కూడా కలిపి 20,000 రూపాయలు రైతులకు ఇవ్వాలనేటువంటి కార్యక్రమం. మరి అదేవిధంగా ఇవాళ మరి సూపర్ 6లో భాగం మహిళా సాధికారతను సాధించడం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇవ్వడం, ఒకటొకటిగా ప్రతి నెల సంక్షేమ కార్యక్రమాలకి రేపు మహానాడు, బహుశా మహానాడులో ప్రకటించిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మహానాడులోనే సంక్షేమ కార్యక్రమాలకి ఈ రాష్ట్రంలో ఒక క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రతి నెల ఏమి ఇస్తున్నాం, మనం ఎవరికి ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం, ఎంత డబ్బు ఖర్చు అవుద్ది అని అంటే ఇవాళ ఈ కష్టకాలంలో 33,000 రూపాయలు ఒక్క పెన్షన్ల మీద ఖర్చు చేస్తూ దాదాపు 60,000 రూపాయలు, 60,000 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమం మీద, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద ఖర్చు పెడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి, ఏమి చేశారు మీరు 10 మాసాల్లో అంటే మనం ఏమి చేశామో చెప్పుకునే స్థాయిలో మనం ఉన్నామో అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. మనమే ఏమీ కాలేదని అనుకుంటే ఇంకా ఎవరు మనకి భరోసా ఇచ్చేవాళ్ళు రారు. ఇన్ని రకాలుగా ఇన్ని కష్టాల మధ్య మనం చేస్తున్న పనులు మనమే చెప్పాలి, ప్రశ్నిస్తే మనమే ఎదురు తిరగాలి. ప్రతి రచ్చ మీద ఇది చర్చ జరగాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అప్పుడే ప్రత్యర్థులకి మనల్ని చూస్తే వణుకు పుడుతుంది. ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, బహుశా నాకు ఆ పేరు చెప్పడం ఇష్టం లేదు కానీ చెప్పక తప్పలే, ఇక్కడ ఇవాళ ఒక ప్రకటన చేశాడు. ఎన్నిక జరిగి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, కూటమి శాసనసభ్యులు 164 మందిని డిక్లేర్ చేసిన రోజు ఆయన ప్రజా వ్యతిరేక దినంగా భావిస్తాడట. మరి అతనికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు కానీ రాజకీయాలకి బహుశా ఆయన సరిపోడేమో. ఇవాళ భారత రాజ్యాంగం ఉంది, భారత ఎన్నికల కార్యాలయం ఉంది, వాళ్ళు చేసిన కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచ దేశాలే కొనియాడుతున్నాయి ఇవాళ భారతదేశాన్ని. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉందంటే భారతదేశం అంటారు. భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ఆయన ఓడిపోతే అది ప్రజా తీర్పు కాదట, ఇది ప్రజా విద్రోహ దినంగా పాటిస్తాడట. 164 మంది శాసనసభ్యులను గెలిచాం, 93% ఓట్లు మనకు పడ్డాయి. అంటే ప్రజల తీర్పు మీరు రాజకీయ విద్రోహ దినంగా పాటిస్తావా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మీద నీకు విలువ లేదు, భారత రాజ్యాంగం మీద నీకు విలువ లేదు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తావు, ప్రజలిచ్చిన తీర్పుని ఎగతాళి చేస్తావు. ఆయన రేపు జూన్ 14 ఎప్పుడు మనది ఎలక్టెడ్ అయింది, జూన్ 4వ తేదీ ఆయన పటాలమంతా రాష్ట్రమంతా తిరిగి ఇది ప్రజా విద్రోహ దినంగా ప్రకటిస్తాడట. ఆయన ప్రకటించమని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా నువ్వు ప్రకటన చేస్తే ఇవాళ ఎక్కడో ఇంట్లో కూర్చొని నీ యొక్క బ్లూ మీడియాతో ప్రకటనలు ఇస్తూ ఉండవు, మళ్ళీ నిన్ను వెతకాల్సిన రోజు వస్తుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు. సభ్యత సంస్కారం లేనటువంటి నీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఈ రాజకీయ వ్యవస్థనే పాడు చేశారు. ఇవాళ వ్యవస్థలను బాగు చేసుకునే పరిస్థితుల్లోకి మేము వచ్చాం. ఇప్పుడు మేము ఆలోచన చేసేదంతా పాడైన వ్యవస్థలను గాడిలో పెట్టడం ఎలా అని. స్కాములు చేసే వాళ్ళందరూ చంద్రబాబు దగ్గర ఉన్నారట. నేను అడుగుతున్నా,
నీ పక్క నుండి స్కాములు చేసేవాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? కొందరు జైళ్ళల్లో ఉన్నారు, కొందరు పోలీస్ స్టేషన్లలో విచారణలో ఉన్నారు, కొందరైతే విదేశాలకు పారిపోయారు, మరికొందరైతే అడవుల్లో జీవిస్తున్నారు, తలదాచుకుంటున్నారు అడవుల్లోకి పోయి నక్సలైట్ల కన్నా హీనంగా. నువ్వు మాట్లాడతావా? నువ్వా చెప్పాల్సింది ప్రజా విద్రోహ దినమని? అంటే ఈ రాష్ట్ర ప్రజలకి ఎవరికీ తెలివి లేదు, ఈయనకు ఒక్కడికే తెలివి ఉంది. దోపిడీ, స్కాములు, వీటికి పర్యాయ పదం ఎవరు అని అంటే నీ పేరే వస్తుంది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తూ నువ్వు మరొకరిని వేలెత్తి చూపే పరిస్థితి ఎక్కడుంది? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికీ ఒక్కటి మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా హోదాకు తగ్గట్టు ఆయన నడవాలి. ప్రతిపక్ష హోదాను కూడా తీసేసింది ఆ పార్టీకి. ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు. నువ్వు మాట్లాడితే ఎలా? కాబట్టి అన్నింటికీ చంద్రబాబే మాట్లాడాలని అనుకోవడం కూడా మనకు కూడా కరెక్ట్ కాదు. ఆయన ముఖ్యమంత్రి, ఉన్నత స్థాయిలో ఉండి ఈ రాష్ట్ర బాగు కోసం తన నిరంతరం శ్రమిస్తున్నటువంటి శ్రామికుడు పనిచేస్తున్నాడు. ఇవాళ ఇటువంటి ప్రత్యర్థులకి, ప్రత్యర్థి పార్టీలకు సరైన గుణపాఠం చెప్పాల్సింది రోడ్డు మీద నడిచే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇవాళ చెప్పిన ప్రతి మాట నెరవేర్చుకుంటుంది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. ఇది కూడా మనం చెప్పుకోలేకపోతే, ఇది కూడా మనం ఎదిరించి మాట్లాడలేకపోతే ఇక మనం కార్యకర్తలుగా ఎందుకు? 1,02,00,000 మంది సభ్యత్వం ఈ బ్యాడ్జీలు వేసుకున్నాం. ఇవేం అలంకారమా? అలంకారానికి వేసుకుంటున్నామా? ఈ పార్టీకి ఈరోజు ఈ యొక్క సభ్యత్వం మనకు ఉంది అంటే తెలుగుదేశం పార్టీది ఒక గర్వంగా గుండెల మీద చేతులు వేసుకొని స్వర్గీయ ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈనాటి చంద్రబాబు, నారా లోకేష్ బాబు వరకు చేసే కార్యక్రమాలని ప్రజల మధ్య చెప్పడం, ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోయే పరిస్థితి రావాలి ప్రతి కార్యకర్త అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. అందరికీ పదవులు వస్తాయి, అందరికీ పనులు జరుగుతాయి అనేటువంటిది పక్కన పెట్టండి. ఇవాళ 1,02,00,000 మందికి పదవులు ఇవ్వాలి అని అంటే ఈ చిన్న రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమా? ఆలోచన చేయండి. మన ఇంట్లోనే తల్లి, తండ్రి, బిడ్డలు ఉంటే ఒక బిడ్డను చదివించడానికి రెండో బిడ్డకి చదివించాలన్నా వద్దా అని ఆలోచన చేసే సమాజం మంది. అటువంటి సమాజంలో ఉన్న మనం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 1,02,00,000 మందికి పదవులు ఇచ్చి పోషించాలంటే ఏ రాజకీయ పార్టీలో అయినా, ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో అయినా ఇది సాధ్యపడదా? ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. అంతేకాదు, మనం భాగస్వాములం కావాలి ఈ వ్యవస్థలో. ఈ వ్యవస్థలో ఉన్నది రాబోయేటువంటి సమాజానికి ఒక దిక్సూచులుగా నిలబడాలి. అందరం పదవుల్లో ఉండలేము. బాలాజీ గారు అన్నారు, ఇప్పుడు నేను అధ్యక్షుడిగా ఉన్నా, రేపు ఏ పదవి వచ్చినా పదవి ఇవ్వకపోయినా పనిచేస్తాను. పదవి ఇస్తారా ఇవ్వరా అనేది కాదు. నా దృష్టిలో అయితే బహుశా ఇంకా 6 సంవత్సరాలు ఆయనకే ఉంటాడని. 6 సంవత్సరాలు అయితే మారద్దామని ఒక నిర్ణయం జరిగింది పార్టీలో. ఈయన వచ్చి 2 సంవత్సరాలు అయినట్టుంది. 5 ఏడా, ఇంకో సంవత్సరం ఉంది. కాబట్టి మార్పులు చేర్పులు రావడం పోవడం అనేది సహజంగా రాజకీయ పార్టీల్లో నిరంతరం జరుగుతుంది. అదేవిధంగా కార్యక్రమాల్లో మనం ఏం చెప్పాం? 5 కోట్ల మంది ప్రజానీకంలో పేదవాళ్ళకి మనం పెన్షన్లు ఇస్తున్నాం. అంతేగాని మన ఆ 5 కోట్లలో మన కోటి కూడా ఉండరు, వీళ్ళకి కూడా పెన్షన్ ఇద్దామని. ఉన్నవాడికి లేనివాడికి కూడా ఇద్దామా పెన్షన్? ఉన్నవాడికి లేనివాడికి కూడా దీపం సిలిండర్ ఇద్దామా? ఏ లేనివాడు ఉన్నాడో, ఏ పేదరికంలో ఉన్నారో వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయడమే. పదవులు అనేటువంటివి కష్టపడి కార్యకర్తలుగా, నాయకులుగా పార్టీని నడిపే సందర్భంలో అనేక సందర్భాల్లో వస్తుంటాయి, పోతుంటాయి.
కాబట్టి అది సమస్య కాదు మనకి. కానీ కార్యకర్తగా ఎదురొడ్డి ఈ పార్టీని బతికించుకోవాలి. ఈ సమాజం కోసం బతికించాలి తెలుగుదేశాన్ని. ఒక చంద్రబాబు నాయుడు గారి కోసమో, లేకుంటే ఒక నారా లోకేష్ గారి కోసమో, లేకుంటే ఒక సిద్ధాంతాలని మనం నమ్మినటువంటి మాన్ కోసమో కాదు. ఈ సమాజం కోసం పనిచేయాలి. ఈ సమాజంలో ఉన్న పేదరికాన్ని పారదోలడానికి పనిచేయాలి. ఆ విధంగా చేసేటువంటి మనస్సు, నాయకత్వం ఎవరికి ఉన్నాయనంటే ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారి, ఎన్టీఆర్ యొక్క ఆశయాలు సాధించే దిశలో వాళ్ళు పని చేస్తూ ఉన్నప్పుడు కలిసి నడవాల్సిన పరిస్థితి మనది. కాబట్టి ఎవరు ఏమి చేస్తామనేది అలా ఉంచినా ఇవాళ మనం అందరం కార్యకర్తల్లా ముందుకు వస్తున్నాం, పని చేస్తాం, చేసి చూపిద్దాం. ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోవాల్సిన సమయం. మనమేమి అధికారంలోకి వచ్చేసాం, చంద్రబాబు నాయుడు అక్కడున్నాడు, లోకేష్ బాబు ఇక్కడున్నాడు, రామనారాయణ రెడ్డి వచ్చాడు, బాలస్వామి వెళ్ళిపోయాడు అని అంటే కుదరదు. రాజకీయంలో 24 గంటలు నిద్రపోయినట్టే ఉండాలి, 24 గంటలు పని చేసినట్టే ఉండాలి. ఇది సమాజానికి అవసరం. ఆ సమాజ స్ఫూర్తితో పనిచేసేటువంటి పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో మనమందరం ఒక సభ్యులం, అందరం అదే. కాబట్టి అందరం ఏకాగ్రతతో పనిచేద్దాం, భవిష్యత్ కార్యక్రమాలను నిర్దేశించుకుందాం. అవసరమైన కార్యక్రమాల్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఇవాళ వాటన్నిటినీ కలిపి మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు మరి ఆలస్యమైంది. బాలాజీ ఏమో 4 గంటలకి నువ్వు ఒంగోలులో ఉండాలా, 4:30కి జెండా ఎగరేయాలా అన్నాడు. నేనేమో 3:30కే వచ్చా ఒంగోలు బార్డర్కి. నువ్వు ఇక్కడ ఆగు కాసేపు అన్నాడు. నన్ను ఆడ ఆపాడు, ఆడ కాఫీ తిప్పించాడు నాకు. మళ్ళీ కాసేపు ఆగన్నాడు, మళ్ళీ ఇక్కడికి పోదామన్నాడు. ఇట్లా మీ అధ్యక్షుడు మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ అనేటువంటి గౌరవం ఇచ్చాడో లేదో నాకు తెలియదు, కానీ స్నేహభావంతో మాత్రం నన్ను ఆడ కట్టిపడేశాడు. 3 గంటలు ఆడ కూర్చోబెట్టాడు. 3 గంటలు మహానాడు జరిగితే 3 గంటలు నన్ను రోడ్లో నిలబెట్టాడు. పాపం బాలాజీ గారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి ఈ యొక్క ఒంగోలుని టూరిజంగా ఎట్లా డెవలప్ చేస్తే బాగుంటుందో దానికి నేను ఇంతకుముందు టూరిజం మినిస్టర్గా పనిచేశాను కాబట్టి, ఇప్పుడు దేవాలయాల మంత్రిగా ఉన్నాను కాబట్టి ఇవన్నీ నువ్వు చేయని నాకు పని అప్పచెప్పాడు అక్కడ. కాబట్టి మిత్రులు, బాలాజీ గారు అధ్యక్షుడిగా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరొక స్థానానికి ఇంకా ఎదగొచ్చు. ఆయన స్థానం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇవాళ పార్టీకి కట్టుబడి ఈ యొక్క సమాజ నిర్మాణంలో మనం అందరం భాగస్వాములు అవుదామని తెలియజేస్తూ, ఈ మహానాడు నుంచి పంపించే తీర్మానాలన్నిటికీ పూర్తి మద్దతుతో మేమందరం పనిచేస్తామని, అలాగే ఈ మహానాడు నుంచి అసలు రాష్ట్ర మహానాడు కడపలో జరుగుతుంది, ప్రతి ఒక్కరం అక్కడ కదలి వెళ్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ స్వయంగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్, కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్
వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.